మనకి దగ్గర వాళ్ళు ఎవరిలో పిలుచుకుని 10 మందిని కాదు 100 మందిని పిలుచుకుంటాం. 1000 మందిని ఎందుకు పిలవాలండి? ఏ పెళ్ళికైనా నాకు అర్థం కాదు. 1000 మంది ఎందుకండి? పైగా నాయకులు పెద్దవాళ్ళు ఎంతమందిని పిలుస్తాం? వాళ్ళు ఎవడో రావడం మనకి లెక్క. ముఖ్యమంత్రి వచ్చి అక్షింతలు వేస్తే కాపురం చేస్తారండి? మేనత్త మేనల్లుడు పినతండ్రి వచ్చి అక్షింతలు వేస్తే కాపురం చేస్తారమ్మా. దగ్గర బంధువులు వస్తే చాలు. రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఏం లేదు. మనకి వాళ్ళు ఎవరు బంధువులు కాదు. ఇక్కడ మన బంధువులు రావాలి, మన మిత్రులు రావాలి. మన ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన భార్య ఉంటుంది, అమ్మమ్మో తాతయ్యో, పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళని వీల్ చైర్లోనైనా కూర్చోబెట్టి తీసుకొచ్చి వాళ్ళకి కొత్త దంపతుల చేత నమస్కారం చేయించి వాళ్ళ పెళ్ళే 80 ఏళ్ళు అయింది ఎలా ఉన్నారో అని చూపిస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పుడు వీళ్ళలో విడాకుల ఆలోచనలు తగ్గిపోతాయి. మా అమ్మమ్మ తాతయ్య లేరా, మేము ఉండలేమా అని ఆ అమ్మమ్మ దగ్గర కాసేపు ఈ కొత్త పెళ్లి కూర్చొని పెళ్లి కొడుకుని కూర్చోబెడితే ఆవిడ 100 కథలు చెబుతుంది, శోభనం కథ సహా మొత్తం చెప్పేస్తుంది. మేము అలా ఉన్నాం చెబుతూ వెంటనే వీళ్ళలో మార్పు వస్తుంది.